శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. హలో గైస్, నడిగిరికి వణకం. మీరేనా సెందిల్? నందా. హాయ్. పండుకున్నాం, ఇప్పుడే పండుకొని లేచినాం. దర్శనానికి పోయొచ్చి మీనాక్షి టెంపుల్కి పోయొచ్చి పండుకొని మ్యాగీ తిన్నాం, పండుకొని లేచినాం. బయలుదేరుతున్నాం, బ్యాగ్ వేసుకొని బయలుదేరుతున్నాం. కిందికి వెళ్ళి కార్లో పెట్టుకొని అరుణాచలం, స్టేట్ టు అరుణాచలం. ఓకేనా? నెక్స్ట్ స్టాప్ అరుణాచలం. తిన్న ఒకటి ఆడుంది, తిని తీసుకురావాలి. ఎండ మాత్రం మామూలు కొడతలేదు. వామ్మ వాయ్య ఇప్పుడు బంజంగా వాడు తెలుస్తుంది, కానీ ఎండ కొడుతుంది. ఇప్పుడు అరుణాచలంలో దర్శనం చేసుకున్నాం. ఇక్కడ గుండం ఉంది, కాకపోతే మూసేసినట్టు మీరు చూడొచ్చు. మనం తెచ్చిన సామాన్ కాక మన షాపింగ్ సామాన్ బోలెడు ఉంది, వచ్చాడు ఉంది. అంతా కార్డిక్లో పెట్టాలి. మనకు ఖాళీ అయిందంటే అక్కడ ఏం ఖాళీ కాలే, తెచ్చిన అన్ని అట్నే ఉన్నాయి. ఎంత ఘోరంగా కొడుతుంది, మొహంగా కొడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? బయలుదేరిన కొద్దిసేపటికే వర్షంతో పాటు ఎండ కూడా కొడుతుంది. కారులో అరుణాచల ప్రవచనాలు వింటూ వెళ్ళిపోయాం. వచ్చింది. ఆమె వచ్చే సమయానికి స్వామి తిరువన్నామలైలోనే పవలకుండ్రు అనే గొట్టు మీద ఉన్నాడు. కొడుకును చూడగానే తల్లి బావురుమని ఏడ్చింది. For just ₹49 per month, every song sounds amazing, like the singer is right. ఇప్పుడు అరుణాచలం అయితే వచ్చినాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మీ అమ్మ ఈ 12 గంటలకు గంతే కిరాయి అంట, 4 గంటలకు గంతే కిరాయి అంట. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 8 అవుతుంది. 8 నుంచి పొద్దుగాల 4 గంటలకు గదే అంట. నువ్వు రేపటి టైం పోయినా అని గంతే అంట. 24 hours 2000. ఎంత తక్కువ ఇస్తలేదు. ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా రూమ్ కావాలి కాబట్టి వచ్చినాం. రూమ్లో పోతున్నాం. లగేజ్ తీసుకుని వచ్చిన ఒకసారి చూడు. మీరే రూమ్ చాలా రేట్లు ఉన్నాయి. ఏసీ తీసి పెట్టాము. నాన్ ఏసీ ఇచ్చిన నాన్ ఏసీ కాకపోతే కింద ఉంటారు స్విచ్. స్వేచ్ఛ చాలా ఉంది. మరి అద్దం కూడా ఉంది, మనకు అద్దం ఉంది. ఇప్పుడు టీవీ ఇచ్చిండు, ఏసీ ఇచ్చిండు. రూమ్ అయితే పర్లేదు, బాగుంది. 24 hours అంటే పడితే ఆడ మనం పెట్టిన దానికి 1000 రూపాయలకు ఉన్న ఒక 5 గంటలకు 1000 రూపాయలు పెట్టినాం. ఈడ మాత్రం ఏం కాదు. ఏమో మనకి రిమోట్ ఇటు ఇచ్చిండు టీవీకి. తెలుగు ఛానల్ కూడా అంట. ఇక మనకు టీవీ చూసే అంత టైం లేదు మనకు. ఇక రెస్ట్ తీసుకొని పొద్దుగాల ఓడే టీవీ చూసుకుంటే కూర్చుంటే కాని పని. ఇప్పుడే వచ్చినాం, సమానంతా లేచినాం. ఇంకా పోతున్నాం. ఇక పరోటా బాగుంటుంది. రేపు 12 గంటలకు ప్రదక్షిణ వేయాలి కాబట్టి పోయి పరోటాలు తిందాం. పరోటా అయితే మనకు ఈడ ఈ కొడుకులు అడ్డం హోలు వస్తారు. అంటే అందరు కాదు, కొంతమంది వాడు వేస్తారు ఆల్రెడీ పరోటే. నేను ముందరనే ఉంది, నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ముందరనే అక్కడ కనిపిస్తుంది గోపురం. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం మీకు. ఎదురుగానే గోపురం ఎదురుగానే మనకు రూమ్ తీసుకున్నాం. ఎక్కువ రేట్ అయినా పర్లేదు. పక్క మన హోల్సేల్ ఉంది. ట్రాఫిక్ చూడండి, అరే ట్రాఫిక్ చూపిరు ఒకసారి. మామూలు ట్రాఫిక్ లేదు. గోపురం జూమ్ చేసి చెప్తే గోపురం మార్నింగ్ దర్శనానికి పోయినప్పుడు చూపిస్తాం. ఇక్కడ ఏందో తెలియదు, కానీ ఇక్కడికి రాగానే మా ఊళ్ళో కాడ తెలియని ఉత్సాహం, మొత్తం ఉరుకుతూనే ఉండు. ఒక ఏదో తెలియని ఎనర్జీ వచ్చింది అప్పుడే. ఇక్కడ ఎక్కువ మటుకు పరోటాలే అమ్ముతారు. నైట్ పూట పరోటాలు తింటాడు అంతా. మేబీ
చెన్నై అంటే పరోడా కదా. కూడా పరోటాలు తిన్నాం వెళ్తున్నాం. సాంబార్ కొట్టాం. సాంబార్ అనొస్తాడు సాంబార్ కుడు. హిందీ ఇంగ్లీష్ తమిళ్ మిక్స్ పండు. ఓ వెజ్ ఫుడ్. వరవాయ్ 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 వరవాయ్. చెప్పు పుట్టువారు అమ్మ హోటో ఇంద మాదిరి. ఆమా ఓలు ఇంత మాది గుండెలో ఓలు. అబద్ధాత మన ఇంట్రడక్షన్ గాల్లో పాతిక రైళ్ళు గాల్లో దడ 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 దడ. రేపు ఉంటుంది దడ దడ. ఏమో చూద్దాం చూద్దాం. ఇప్పుడైతే నిజంగా ఎనర్జీ వచ్చింది. రేపు చూద్దాం ఎట్లుంటుందో, మీకు ప్రదర్శన చేసినప్పుడు చూపిస్తా. మనం ఉండే గోపురము చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు గోపురం మాత్రం చాలా చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న గోపురం చూస్తుంటే? చూస్తుంటే అసలు వైఫ్ ఏరియా ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. మేము ఇంత కష్టపడి వచ్చింది ఫలితం కష్టం ఫలితం మొత్తం అంతా సాటిస్ఫైడ్. చూడరు ఒకసారి గోపురం చూడరు ఒకసారి. సాంబారు ఏడా చూద్దాం ఎట్లుందో చూద్దాం. ఓకే అంతే పర్లేదు. ఎంతగానో ఎక్స్పెక్ట్ చేద్దాం. పరోటా కొంచెం పిండి పిండి ఉంది సార్. కాకపోతే మనం కొన్ని చోట్ల అడ్జస్ట్ అయితే తినుకోవాలి. అడ్జస్ట్ కావాలి. ఏం చేయాలి? తినేసి రూమ్ పోయి రెస్ట్ తీసుకుంటాం. హలో గైస్, మార్నింగ్ 4 అవుతుంది. 3కి లేచినాం. గంట సేపు స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వెళ్ళేసరికి 4 అయిపోయింది. గంట అయింది. ఇప్పుడే గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే పోతున్నాం. రూమ్ నుంచి బయటకు వచ్చినాం. మీరు చూసినట్టయితే అక్కడనే టెంపుల్ ఉంది, గోపురం చూసిరు కదా. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టాలా, ఒత్తులు పెట్టాలంట. అక్కడ దీపాలు వెలిగించి 365 ఒత్తులా అంటే అంతా కలిపి ఒకటే ఉంటుంది. అంటే కొంచెం ఉంటాయి. చూస్తానికి అయితే కొంచెం అనిపిస్తుంది. కాకపోతే 365 ఒత్తులు ఉంటాయంట అందులో. అది వెలిగించి మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడదాం. 14 కిలోమీటర్లు నడుద్దాం. అరుణాచల శివాని మనసులో తలుచుకొని అరుణాచలం వెళ్దాం. అదేంటండి అరుణాచలమే కదా. గుడి దగ్గరికి వెళ్దా. ఓకే, అక్కడికి వెళ్ళాక అక్కడ చూపిస్తాం. అక్కడైతే మొత్తం ముట్టిస్తారు. అయితే తీసుకున్నాం మనం. ఫోన్పే కూడా ఉంది, క్యాష్ రూమ్ మన దగ్గర. క్యాష్ రూమ్లోనే మర్చిపోయాం. నన్ను చెరపీపుడు నన్ను కలత విడుట ఇది మగతరమముకో అరుణాచల. ఏటికి నిదుర నందితరులాడగ ఇది నీకు న్యాయమరుణాచల. పంచేంద్రియ కలులు మదిలోన కూర్చోమదిని నీవుండగో అరుణాచల. ఒకడవు నిను మాయమునరించి వచ్చువారు ఎవరిది నీ జాలమరుణాచల.
అరుణాచల శివ. మనమైతే అక్కడ దీపం ముట్టించి అక్కడ దీపం ముట్టించి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. ఇక్కడ గుడి ఉంది, గుడి దగ్గర వెళ్ళే దారిలో చాలా గుడులు ఉంటాయి. ప్రతి గుడి దగ్గర మనం ప్రార్థించి వెళ్ళాలి. చూసుకోవచ్చు మనము ఇక్కడ అగ్నిలింగం దగ్గర అయితే వచ్చినాం. అయితే లోపలికి అయితే వెళ్దాం. అగ్నిలింగం అగ్నిలింగం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణాచలం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అరుణాచలంని తమిళనాడులో తిరువన్నమలై అని అంటారంట. అలాగే అరుణాచలం, అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం అంట, అంటే ఎర్రని కొండ. అరుణాచలంలోని ప్రత్యేకత ఏంటంటే భారీ వర్షంలో, ఎర్రటి ఎండలో, భారీ వర్షంలో గజగజ వణుకుతూ చలికి కూడా రాత్రి పగలు సంధ్యావేళలో కూడా ఎల్లప్పుడూ నిత్యం ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎల్లప్పుడూ చేస్తారంట. ఇది అరుణాచలంలోని ప్రత్యేకత. ఈ గిరి ప్రదక్షిణ మనలాంటి సామాన్యులే కాకుండా ఎంతోమంది మహా ఋషులు, గాంధర్వులు, శివలోకం, విష్ణులోకం, అన్యలోక వాస్తవ్యులు అందరూ వచ్చి ఇక్కడ జంతువు రూపంలో వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణలో మన భూలోకంకి వచ్చి గిరి ప్రదక్షిణలో భాగం అయ్యేవారంట. మనకి పురాణాల్లో మనకి యాగాలు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు మన వాస్తవ పరిస్థితులలో కొన్ని యాగాలు అనేవి నిషేధమయ్యాయి. మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే ఏ ఒక్క మనిషి అయినా తన జీవిత కాలంలో దర్శించాల్సిన స్థల ప్రాంగణి అరుణాచలం. మనకి గిరి ప్రదక్షిణ అనేది ఎందుకు ఇంత విశిష్ట చెందిందంటే ఒక్కొక్క లింగం దగ్గర మనకు ఒక్కొక్క మోక్ష ప్రదానం కలుగుతుంది. అరుణాచల బల నుంచి భక్తుల పరిమాచి నినుగట్టుకొని ఎట్లు జీవితును అరుణ. కరెక్ట్ మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసి 3 కిలోమీటర్లు వచ్చినాము. 3 కిలోమీటర్లు బ్రహ్మలింగం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దర్శనం చేసుకొని ఒక 3 కిలోమీటర్లకు ఒక 3 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంకొక 11 కిలోమీటర్లు ఉంది. అదే కొంచెం ఆగి శివుని ఆగ్రహం తీసుకొని శాంతి చేసి 3 నిమిషాలు మాత్రమే, 3 నిమిషాలు కృప తీసుకొని 11 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. అన్న కోపంగా చూస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు జింకలు కూడా ఉన్నాయి. చింటుగాడు ఉండి ఇక్కడ అక్కడ శ్రీ విష్ణు పాదాల దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరినాం. ఆల్రెడీ సగం ప్రదక్షిణ అయిపోయింది, ఇంకా సగం ఉంది. మన వాళ్ళు 2 వెనకాల ఉన్నారు, 2 ముందర పోతున్నారు. ఇదిరా వ్యూ, అది కాదు. చూసుకోవచ్చు వ్యూ ఎంత బాగుంది అసలు. వ్యూ ఎట్లున్నా మామూలుగా లేదు అసలు. వ్యూ ఒకసారి చూడొచ్చు. వీడియోలు అంతా మంచిగా కనిపిస్తున్నా కనిపిస్తలేదు కానీ చూడొచ్చు అసలు.
వర్ణలింగం కాడికి వచ్చినాం. ఇలాక సూర్యలింగం కాడికి వచ్చేసరికి సూర్యుడు వచ్చింది, కానీ వరుణలింగానికి వచ్చావా కానీ వరుణదేవుడు కరుణించలేదు. ఇక్కడ వర్ణలింగం కాడికి రాగానే వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ పడలేదు. వరద మాలో పొంగి పొర్రుతుంది, కాకపోతే కరుణించాడు, చూసుకోండి. శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. చూసుకోవచ్చు కొండ ఎంత అద్భుతంగా ఉందో. మబ్బుల దగ్గరకు ఉంది, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. మబ్బులు పోతున్నాయి, మీకు జూమ్ చేసి చూపిస్తాను కదా. కొండ మీద నుంచే కొండకు తాకుకుంటూ పోతున్నాయి మబ్బులు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కొండ. ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు వచ్చేసాం. జస్ట్ 4 కిలోమీటర్లే ఉంది. అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ఆగుకుంటూ వెళ్ళిపోతాం. మనం అరుణాచలం వచ్చినామంటే ఖచ్చితంగా టోపియమ్మ టోపియమ్మ అంటాం. మన అదృష్టానికి టోపియమ్మ ఉంది, ఎన్నో ఉంది టోపియమ్మ. ఇంకో అటు సైడ్ ఉంది చూడండి టోపియమ్మ. మీరు అన్నా టోపీ పెట్టుకోలేదు. ఆల్రెడీ తాగిన ఛాయ్ రావుతురా ఆల్రెడీ ప్రసాదం కొంచెమే తాగుతానండి. ఏమైనా ఛాయ్ తాగి అక్కడ పెట్టిపోయింది, అంత ప్రసాదం లెక్క అక్కడ తీసుకుంటారు. చూపించిన ఇలాగ అందరు మొక్కుతారు. టోపీ అన్నమాట. మన అదృష్టానికి కరెక్ట్ టైంకి మనం తాగడం కనిపించింది. గాయస్ మనం ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చినాం. మోక్ష మార్గం నుంచి అటు నుంచి అయితే లోపల నుంచి అయితే బయటికి రావాలి. మోక్షం కలుగుతుందని భక్తులందరూ నమ్ముతారు. ఒకసారి అయితే మనం ఇక్కడ వెళ్ళి బయటకు వద్దాం. మీకు కనిపిస్తుందా? అందులోకి వెళ్ళి బయటికి రావాలి. మోక్ష మార్గం నుండి సాయి వస్తున్నాడు. సాయి బయటకు వస్తాడో రావడం మరి తెలియదు. సాయి కూడా ఈజీగానే వచ్చేసిండు. అందరికి మోక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. హలో గైస్, మనం అయితే వచ్చినాం బస్ స్టాండ్. భాషా సినిమాలో రజనీకాంత్ తీసిన షూటింగ్ ఈయనే అంట. అక్కడ ఆటో సీన్ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆటోలు ఇవ్వరు. ఇప్పుడు రజనీకాంత్ వచ్చి బస్ స్టాండ్ భాషా సినిమాలో ఒక ఉంటుంది, చూపిస్తుంది చూడండి. రకరకాల మాస్టారు. కాలు కింద ఎండ కూర్చొని వేస్తే పిక్కలు పట్టుకుంటున్నాయి. రావద్దు. అరుణాచల శివ అంతే. అరుణాచల శివ అన్నారా? చూడండి చూడండి, మామూలు లేదు. అయిపోయింది. 1 కిలోమీటర్ నడుస్తుంది, 1.5 కిలోమీటర్ 1.5. ఫైనల్గా పొద్దున 4:30కి వెళ్ళాము. ఎగ్జాక్ట్ అక్కడ జ్యోతి వెలిగించి ఎగ్జాక్ట్ 4:30కి బయలుదేరితే
టైం ఎంత అవుతుంది? టైం ఎంత కరెక్ట్ 9:10 ఎగ్జాక్ట్ 9:10 దగ్గరికి వచ్చేసినాం. నాకు తెలిసి ఒక 200 మీటర్స్ ఉన్నట్టుంది అంతే. పొద్దున్న 4:30కి మొదలు పెడితే 9:10 అంటే 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30 5 అవర్స్ తర్వాత వచ్చినాం. కనిపించినాక డైలాగ్ ఉంటుంది చూసామా, తిరుపతిలో వెంకటేశ్వర చూసినా వీళ్ళంత ఆనందం కలగలేదని ఆ డైలాగ్ మార్చేయాలి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ శిఖరాన్ని చూసినంత ఆనందంగా ఉంది అనాలి నిజంగా. కానీ ఇప్పుడు దాకా కష్టపడ్డాము. ఒక్కసారి ఆ గోపురం చూడగానే తెలియని ఆనందం అసలు. చూడు గోపురం దగ్గరికి వచ్చింది. అరుణాచల నువ్వగింపగ నిన్ను నొసగినందునలేవే ఎంతగుణము నాకు అరుణాచల. పోయి దర్శనం చేసుకొని కొంచెం బెస్ట్ తీసుకొని పండుకోవాలి 100% కాళ్ళు మనమే వాటిని ఒప్పుకోవాలి. నీవేలిదో అరుణాచల మాయ విషము పట్టి తలకెక్కి చెడు ఉంది కరుణ పట్టో సగిగో అరుణాచల. ఫైనల్ అయితే వచ్చేసినాం. రవి ఉన్నావారా? ఫైనల్ అయితే ఇంకోటి కావాలి. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి పోదాం. ఇన్నే కొట్టాలా? జ్ఞానవదేది సుజ్ఞానవేదయ ఐక్యమంద కరుణింపు అరుణాచల. భూగంధమగుమది పూర్ణగంధము గుణ పూర్ణగంధము సంభు అరుణాచల. పేరు తలపగని పట్టిలా ఇది విని మహిమ కనుదురెవరరుణాచల. ఎడ్రసా ఎలా ఉంది? ఎలా ఉంది మామా? నాకు మాత్రం ఏం తెలుసు. మీకు స్లో మోషన్ గా చూపిస్తాను. ఎలా ఉందన్న? నాకు బాగానే ఉంది. సాయికి ఎలా ఉంది? సాయికి రకరకాలుగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ టెంపుల్ పక్క పొంటే ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చినాం. ఆకలి పొరక అవుతుంది. 90 రూపాయలు అంట దోశ, మసాలా దోశ. ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆటో తీసుకొని పోవాలి. మళ్ళీ రూమ్ ఎంత దూరం లేదు. ఈ నుంచి మా అంటే 200 మీటర్స్ 150-200 మీటర్లు ఉంటుంది అంతేగాని అంత దూరం నడిచి ఒప్పుకోలేదు. కానీ 14 కిలోమీటర్లు నడిచినాం. మళ్ళీ 14 కాదు, మొత్తం నా దాంట్లో అందులో చూపిస్తున్నారు, ఫోన్లో చూపించింది 16 కిలోమీటర్. 6 కిలోమీటర్లు నడిచినాం. కానీ ఇంకొక 600 మీటర్లు నడవలేము. మసాలా దోశ బాగుంది, 90 రూపాయలు. 90 రూపాయలు అంట. మరి ఎట్లుంటుందో నేను తిన్నా. ఇంకా ఇప్పుడు నేను తిన్నా, మంచిగా. ఓకే, మంచిగా ఉంది. ఓకే, నైట్ దాని గురించి ఇది అయితే యావరేజ్ కాదు. దీనిలో నైట్ యావరేజ్ అన్నాడు, మళ్ళీ ఇది యావరేజ్ అన్న సార్ నాకు భయం అయ్యింది. నైట్ తిన్న దోశ అమ్మో దోశ కాదు, మీరే ఉత్తప్ప. ఇంకా మేము నలుగురం తినపోయాము. తిని సూపర్ ఉన్నారు. సపా 60 రూపాయలు పెట్టుకున్నది. పొంగలంట దొడ్డుకు ఉన్నట్టుంది. ఏ అన్నం దొడ్డుకు గైస్. ఇప్పుడే అరుణాచలం రూమ్ కాడ నుంచి బయటకు వెళ్ళినాం. తిరుపతి పోతున్నాం. చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం. చెక్అవుట్ చేస్తున్నాం. మనోళ్ళు పాకిస్తాన్ వేరు. కింద అయితే పెట్టినాం. మనోడు అక్కడ కూర్చున్నాం. అమ్మను ఉంది ఇది ఆడ 2 ఉన్నాయి. 2 పెట్టుకొని కూర్చుండు. కార్లకి కాల్ అయితే ఇవాళ పెట్టుకున్నాం. ఓకేనా?
వాటర్లో వెయిట్ వాటర్లో పడితే చాలా ఎఫెక్టివ్ వచ్చింది. చాలా ఎఫెక్టివ్ వచ్చింది. ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అప్పుడైతే చాలా ఘోరం ఉండే. డైరెక్ట్ కారెక్కి చలో తిరుపతి. కమారగనీక అడ్డుకొమ్మై కావు మరుణాచల